మా పెన్షన్ రాలేదు కాబట్టి వాళ్ళు చెల్లిగా చదువుతారు అనుకుంటారు. చదువమ్మా. అపోస్తల కార్యము 20 అధ్యాయం 28వ వచనం. సౌండ్ రాదేగా. కానీ అదే వచ్చిన అదే అధ్యాయం వచ్చాడు. చూడండి. జాగ్రత్తగా ఉండి వెళ్ళిపోయే తరువాత ప్రవేశించినని నాకు తెలియను. వారు మన్నను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని అంకర మాటల కొరకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరంలో రాత్రి పగులు కన్నీళ్లు పెడుతూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతున్నని మీరు జ్ఞాపకం చేసుకుని మెలుగుగా ఉండి ఇప్పుడు దేవునికి ఆయన కృపాని వాక్యమును మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకే క్షేమాభివృద్ధి కలుగజేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము గ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశించలేదు. నా అవయవముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనయో పుచ్చుకున్నట కంటే ధన్యము అని ప్రభువుని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించాలని చెప్పాను. నేను మొదటి 2 వచనాల కాడ ఆగి అక్కడే ఉంటాను. అక్కడే ఉండరా. నేను కాసేపు వాటిని చెప్తే కదలకుండా నీ కథ అనిపిస్తే వాళ్ళందరినీ. హల్లెలూయా. మంచిది. ఓకే. సెలవుల్లో కదా మగపిల్లలు ఖాళీగా ఉండారు. ఆడపిల్లని పట్టుకొచ్చాం. ఒక్కసారి చూద్దామా. అపోస్తల కార్యం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కావుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. నాకు ఇక్కడ రావాలని మొదటి వారమే చెప్పారు. మొదటి వారం గుడ్ ఫ్రైడే వచ్చింది. 2వ వారం పెళ్ళి వచ్చింది. ఈ 3వ వారం ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇదే 4వ వారంలో విజయవాడలో పెళ్లిలో వాక్యం చెప్పమని మా సీమోన్ గారు చెప్పారు. హల్లెలూయా. దేవుడి దయ వల్ల 4 శుక్రవారాలు చర్చిలో ప్రార్థన లేకుండా బ్రహ్మాండంగానే తిరుగుతున్నాం. హల్లెలూయా. ఇది ఒక మంచి అలవాటు. ఎక్కడైతేనే దేవుడికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు నీ కోసం నా కోసం ఎవరు రక్తం కార్చారమ్మా? దేవుడే కదా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయికకు పరిశుద్ధాత్ముడు ఏంటంట? ఒకసారి అక్కడ చూడండి. ఏమొచ్చిన వాడాడు? పరిశుద్ధాత్ముడు. చూడండి. మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. హల్లెలూయా. అంటే సంఘాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? మాస్టరా. మిమ్మునంటే మీ అందరిదే. పరిశుద్ధాత్ముడు కాపుదలకి నన్ను మిమ్మల్ని అందరం పెట్టాడు. సంఘానికి రాకపోతే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే పాస్టర్ గారు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? వచ్చినోడు మనం పంపించేద్దామా? అర్థమైందా? తిరుపతిలో విశ్వాసం ఎలా ఉంటారో తెలుసా? క్రిస్మస్కి కేక్ కోస్తాం కదా. కేక్ కోసినప్పుడు ఏం చేస్తాం? అందరికీ పెడతాం కదా. ఆ పెట్టే ప్రాసెస్లో ఏం జరిగిందంటే అన్నం పెట్టిన తర్వాత కేక్ పెట్టాం ప్లేట్లో. కేక్ పెడితే ఆ పిల్ల తినేసింది ఆ నాన్న కేక్. మరలా మా సంఘ పెద్ద ఏం చేసింది, పెట్టలేదేమని కేక్ పెడితే మా నాన్న కేక్ నేను తినేసానంటే ఆ సంఘ పెద్ద కేక్ తీసేసాడు. ఆ కుటుంబం అంతా చర్చికి రావడం మానేసింది. దేనికోసం? తిట్టారా? కొట్టారా? ఏమన్నా అన్నారా? ఆ కుటుంబం రావడం కోసం 6 సంవత్సరాలు ప్రార్థన చేసాం. ఎన్ని సంవత్సరాలు? వెళ్ళిపోవటానికి ఇప్పుడు చెప్పండి. అనుకుని అక్కడ ఒక పదం ఆడాడు. ఏ పదం అంట?
చూడండి, దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని యందు జాగ్రత్తగా అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త. ఎక్కడంట ఈ జాగ్రత్త అనే పదం మీరు ఎక్కడ చూసారమ్మా? చూడలేదా? మీరు ఎప్పుడైనా కావలకు వచ్చినప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫారం పెట్టి దాని మీద మన తలకాయ 2 కాళ్ళు వేసి దాని కింద రాస్తారు అపాయం ఉంది నేను జాగ్రత్త అని. హల్లెలూయా. చూసారు ఎప్పుడన్నా? ఈసారి గూడూరు వెళ్తారుగా, గూడూరా కావాలి వెళ్ళినప్పుడు చూడండి ట్రాన్స్ఫారం దగ్గరికి రాయిట్లా, ఎందుకంటే భయపడుతున్నారని. అర్థమైందా? ఇప్పుడు ఏం కాపాడాలంట? మనం అందరము సంఘాన్ని. నేను ఆరాధన చేసేటప్పుడు దేవుడు నాతో కొంచెం ప్రేరేపణ వచ్చి, నేను మామూలుగా పిలవను, చెయ్యి పైకెత్తాను. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అందరు కనుక ఆరాధన చేస్తే ఎట్లా? నేను చేసిన ఆరాధన కంటే మీరు ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. హల్లెలూయా. మీరందరూ ఎవరు? ఇందాక చెప్పానుగా, మీరందరూ ఎవరు? శక్తులు. హల్లెలూయా. మీరందరూ ఎవరు? శక్తులు. దేవుడు యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరిలో ఏముంది? శక్తి. అదే పరిశుద్ధాత్మ శక్తి. అంటే మీరు అక్క దగ్గరికి వెళ్ళారు, అక్కకి మించిన శక్తి ఉంది మనలో. హల్లెలూయా. అమ్మా ఏం పేరమ్మా? పెద్దమ్మా ముచ్చారా? ద్వారక. హల్లెలూయా. ద్వారక. మా సంఘంలో ద్వారక ఉంది. 5 సంవత్సరాలు ఆమెకి సీమ పొక్కు గిల్లితే ఇంకో 2 పొక్కులు వస్తాయి, గిల్లి కొందుకు వస్తాయి. ఆమె గిల్లి మొహం నిండా మొట్టలు కాదు కానీ తలలో ఉన్న ఎంటికలాగా వచ్చేసింది మొహం. పొక్కులు, సీమ పొక్కులు వాసన. మా దానియేలు బాబు గారు రాలా, ఆయన నాకంటే కొంచెం మంచోడు. ఆ సీమ పొక్కుల మీద చేతులు ఎత్తి యేసు నామములో పో అని పోగొట్టేశాడు. హల్లెలూయా. పోగొట్టేస్తే ఆమెకు ద్వారక అని పేరు పెట్టాం. ఏమేం పేరు పెట్టాం? 5 సంవత్సరాల తర్వాత వచ్చి పాస్టర్ గారు ద్వారక అంటే తిరుమల అంటున్నారు, ద్వారకా తిరుమల అంటున్నారు కాబట్టి నాకు ఆ ద్వారక మార్చేయమంది. మరి ఏ కాయ పెట్టినాం? దొండకాయ తీసేసి బెండకాయ పెట్టినాము అన్నాం. హల్లెలూయా. ద్వారక ఎటువంటిదంట? ఆ ఊర్లో వాళ్ళందరికీ ఏం చేసిందంట? టైలరింగు. అక్క జాకెట్లు, ఇప్పుడు జాకెట్లు వేసుకునే ఉండేది. దాని సబ్జెక్ట్ కాదమ్మా, అయితే గంట సబ్జెక్ట్ వచ్చారు వదిలే. హల్లెలూయా. డిజైన్లే తలుపు తెలుగు కదా. ఈ వరకు పాపం జాకెట్లు వేసుకుంటే ఒళ్ళు కనపడేది కాదు. ఇప్పుడు మా అన్న చెప్తాడు, మా అన్నకు అవకాశం ఇస్తే మెసేజ్ అదరగొట్టేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మిషన్ కుట్టే ఆమె పేరే అంతేనమ్మా పెద్దమ్మా. అది కదా. ఆమె చచ్చిపోయిందంట. పేతురు గారు వచ్చారంట, దొరక నువ్వు చచ్చిపోతే ఎట్టమ్మా, ఈ ఊర్లో జాకెట్లు కుట్టేవాళ్ళు లేరు కదా తల్లి. ఆ జాకెట్లు కుట్టడానికి మరి వీళ్ళందరికీ ఏం వేసుకుంటారు? జుబ్బాలు వేసుకోరు కదా. నువ్వు మళ్ళీ బతకాలని చెప్పి ద్వారకాను మళ్ళీ లేపారంట. హల్లెలూయా. ఆమె కుట్టిన జాకెట్లను చూసి వీళ్ళకి ఎక్కి ఏడిపోచ్చిందంట. అయ్యో నాకు ఇటువంటి జాకెట్ కుట్టేవాడు. ఆశ్చర్యం తెలుసా? ఆడవాళ్ళకి జాకెట్లు కుట్టేవాడు చచ్చిపోయాడు అనుకో, కొంతమంది తలుసుకొని అవుతున్నారు. చచ్చిపోయారా? హల్లెలూయా. వాళ్ళ బాధ ఎంత కాదు, ఎవడు కొడతాడో ఎట్ట కొడతాడో. అదిగో మా అన్నగారు చెప్పాల్సిన పని లేదు. హల్లెలూయా. అందుకని పెద్దమ్మ గురించి 2 మాటలు చెప్పి, ఎందుకంటే పెద్దమ్మ లాగలేదు, 16 సంవత్సరాలు పాపలాగా
డాన్స్ చేస్తుంది, పాడుతుంది కదా, ఆమె చూసి నేర్చుకోవాలి మనకి. హల్లెలూయా. అమ్మ మాకైతే దూరం వచ్చినట్టుంది. రండి. దేవుడు సురక్షమిచ్చిన సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షుడు. అధ్యక్ష. హల్లెలూయా. ఎంతమంది ఉంటారు స్పీకర్లో? ఒక 10 మంది ఉంటారా? మా సంఘ పెద్దలకు మేము నేర్పించేసి ఎప్పుడు ఒక ఆన్సర్ చేయాలని. అధ్యక్షుడు ఒకడే ఉంటాడు. ఇటు ప్రతిపక్షం ఉందా, ఇటు పాలకపక్షం ఉందా? అధ్యక్షుడు చెప్పేదాకా ఎవరు లేచి మాట్లాడడానికి ఎవరు లేచినా అధ్యక్ష అనాలి. హల్లెలూయా. సంఘాన్ని నేర్పించే అన్ని అడిగాను కానీ అయ్యగారు నీ పేరు అడగరా. డేవిడ్. హల్లెలూయా. అయ్యగారు కదా. అధ్యక్షులు ఉంటారు. అధ్యక్షులు చెయ్యెత్తినోడే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. ఇప్పుడు అట్లా కాదు. నేను చెప్తా విని పాస్టానికి కాడికి వచ్చేసింది అవ్వారం. నీకేమి నేను చెప్పింది చెయ్యి, మేము ఎట్ట చెప్తామో అట్ట చెయ్యి అనే కాడికి వచ్చేసింది. అర్థమైందా? అధ్యక్ష పదవి ఎక్కడికో పోయింది. అయినా సరే దేవుడు అంటున్నాడు, తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మల్ని దేని యందు అధ్యక్షులు గుంచును. ఆ యావత్తు మందును గురించి మిమ్మల్ని మట్టుకు మీరు జాగ్రత్త. హల్లెలూయా. మనం నాకు తెలిసి సంఘానికి పేరు కూడా పెట్టలేదుగా, పెట్టారా? ఏం పేరు? యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. హల్లెలూయా. మంచిది. ఏ ప్రార్థనా మందిరం? యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన. ఎంతమందికి నా సంఘ పెద్ద ఇమానియల్ లాగా వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఇది మీ సంఘమే, ఇది మీ ఊరేనమ్మా. నేనేదో అమ్మనే అక్కని అడిగినట్టు చూస్తున్నారు. మీరే చెప్పాలి సమాధానం. ఈ సంఘానికి వచ్చి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసే అలవాటు ఎవరికి ఉంది? ఓకే, అత్తగారి తర్వాత కోడలకు ఉండట్టుంది. హల్లెలూయా. అందరికీ ఉండాలమ్మా. అందరికీ మోకరించి ప్రార్థన చేసి గంటేమి చేయమంటలా, వచ్చి ఒక 2 నిమిషాలన్నా ప్రార్థన. ఇప్పుడు చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి. ఈ మందని కాపాడే బాధ్యత మన అమ్మాయి చూడండి, మన అందరిదా కొందరిదా? మరి అందరిదంటే మనం ఎక్కడుండాలి? జాగ్రత్తగా. మరి మందిరానికి జనాలు రావట్లేదంటే ఎవరు కారణం? పాస్టర్ గారేనా? చాలా చోట్ల చెప్పే కంప్లైంట్ అంటే మా పాస్టర్ గారికి పాటలు రావు, దమ్ము కొట్టడం రాదు, ఆరాధన రాదు, వాక్యం రాదు, అసలు ఏమి. నిన్న కొట్టుగా వెళ్ళాం, 3 వస్తున్నారంట. ఒంగోలు నుండి ఒక పాస్టర్ వచ్చి చర్చి కట్టేశాడు. ఆ ఊర్లో ఒక పాప ఉంది. నేను ఆ పాపను రిక్వెస్ట్ చేశాను. ఫస్ట్ టైం నేను ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేశాను. మా అన్న జోసెఫ్ అన్న కొట్టుగాడు నేను వాక్యం చెప్పాను. ఒక 10-15 మంది ఇట్లాగే ప్రార్థన చేయించుకున్నారు లాస్ట్లో. అందులో ఒక ఆమె అంది, అయ్యా మా అమ్మాయికి బాగోలేదు, వచ్చి చిన్న ప్రార్థన చేయమంది. సరేలే, భోజనాలు రాలేదు కానీ వెళ్ళాం. ఆ పాపను చూస్తే కరెంట్ షాక్ నాకు వస్తుంది. ఆ పాప గదిలో ఉంది, ఒక 20-25 ఉంటాయి. ఆ పాపకి పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడుతుంటే అన్నాడంట, పాస్టర్ నీకు దెయ్యం పట్టింది అన్నాడు. ఏం పట్టింది? ఈ మాటకి దాదాపుగా 1 సంవత్సరం రోజులు ఆ పాపకి మనశ్శాంతి లేక తింటూ మానేసి గమ్మునైపోయింది. ఆ ఊర్లో ఎవరికి చేయబెట్టి ప్రార్థన చేసినా బాగవుతుంది. ఆ పాప ఏది చెప్పినా జరుగుతుంది. కానీ ఎవరు నమ్మట్లేదు తెలుసా? ఆ పాస్టర్నే ఎందుకు పొరపా ఇటువంటి వాళ్ళకి ఇచ్చే ఇటువంటి వాళ్ళు అనిపించింది నాకు. నా దగ్గర డబ్బులుంటే ఆ పాపను తిరుపతిలో తీసుకెళ్ళి పెట్టేద్దాం అనిపించింది. ఆ పాపకు ప్రార్థన చేస్తుంటే మా దోషాపానికి ఇటుకలను నిక్కపడుతుంది. నేను చేయబెడితే ఏమంటారు స్పిరిట్ మండుతుంది. ఆ పాప ఇవన్నీ కాదని 40 రోజులు ఉపవాసం ఉందంట. మన మనటి దాకా యేసుప్రభుని సిలివేశాం కదా 40 రోజులు మనం. అది అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ చేసింది.
నిన్న 16వ రోజు అన్నా నేను ఈ శ్రమ దినాలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను, ఒక సేవకుని నడిపించు, నా గురించి మాట్లాడాలి, నా గురించి దేవుడు చెప్పాలి అని. హల్లెలూయా. నేను ఎందుకంటే కొంతమందికి పరిశుద్ధ ఆత్మ ఏంటో తెలియదు. ఈ ఎగరటం ఏంటో, ఈ ఆటం ఏంటో, ఈ పడిపోవటం ఏంటో, ఈ డొల్లాడటం అంటే ఏంటో సింపుల్గా చెప్తాను మీకు ఒక మాట. మన తల్లి సంఘం క్యాథలిక్ ఉంది, అమ్మ మరియమ్మ యేసుప్రభు వారు ఉన్నారుగా. ఆ తర్వాత లోదరం ఉంది, ఆ తర్వాత చెల్లి సిఎస్ఐ వచ్చింది, అక్క మెథడిస్టు, బాప్టిస్టు, అన్ని అన్నీ వచ్చినాయి. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చాం మనమే. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం, షాలోమ్ అని కదా, మనకంటే ముందు ఓసన్నా కూడా ఉంది, ఎబ్రోన్ కూడా ఉంది, బాప్టిస్ట్ కూడా ఉంది. ఇవన్నీ కూడా విస్తరించినాయా, ఆగిపోయినాయా? దేని చేత? దేని చేత? దేని చేత? క్యాథలిక్ వాళ్ళు బైబుల్లో బాక్స్లో పెట్టేసి బైబుల్ ఎవరు చదవకూడదని దాచారు. ఈ ఆర్సీఎం కూడా కొద్దిగా లోదరంలో ఏం చేసి తీసుకొచ్చి బైబుల్ చదువు అన్నారు. ఇక మనమైతే ఏం చేసాం? చదవటం కాదురా, పంచి పెట్టేసి ఇంటికి బైబుల్ అని. హల్లెలూయా. ఇప్పుడు మనం చేసేదాన్ని జనాలకు ఎట్లుంటుందంటే కొత్తగా చీప్గా కనపడతాం. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసేస్తాం, ఇంట్లో చేసేస్తాం, వీధిలో చేసేస్తాం, రోడ్లో చేసేస్తాం. మనకి సందు దొరకాలి కానీ సందులో కూడా ఆడాడు చేయరుగా, అసలు రారుగా. మరి సంఘాన్ని కాపాడాలంటే కాస్త ప్రార్థన శక్తి అనేది ఉండాలి. మీరందరికీ నాకు తెలిసి ఊర్లోనే చర్చ్ ఉంది. ఊరు ఎంట్రన్స్ అది ఒక 2 ఈదులు, ఒక వీధి అటు ఉంది, ఒక ఈదు ఉంది కదా, 2 ఈదులు ఉన్నాయి. మహా అంటే వచ్చి మధ్యాహ్నం పూట చల్లగా గాలి వస్తుంది, అన్న మంచిగా కిటికీలు కూడా పెట్టలేదు వేడి చేద్దని, కాస్త మోకరించి ఏం చేయొచ్చు? ఈ ఊర్లో ఉన్నోళ్ళని తీసుకురండి. మనకి కొట్టుకుంటానికి టైం ఉంది, తిట్టుకుంటానికి టైం ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్తా టైం ఉంది, ఇంకా ముదిరిపోతే కోర్టుకి వెళ్తా కూడా, చర్చికి వచ్చి ప్రార్థన చేస్తాక మాత్రం ఎక్కడికి వెళ్ళే టైం అప్పుడు వస్తుంది. టైం ఎంత టైమో తెలిస్తే చర్చి ఒక 2-3 సంవత్సరాలు వాయిదా చేస్తే ప్రభువా ఆ 2-3 సంవత్సరాలు కాదు, నేను ఇప్పుడే ఎప్పుడో ఇప్పుడే అప్పుడుదాకా ఏమైంది టైం లేరా? తెలియకుండా భార్య భర్తలు కొట్టుకున్నవాడు లేరా? కేసులు పెట్టుకున్నవాడు లేరా? ఇరిపోయినవాడు లేరా? చిన్నయే ఎన్నే ఆలోచించండి. ఈ సంఘం అనేది ఏంటంటే దేవుడు రక్తం కార్చింది, నేను కాదు, దేవుడి గారు కాదు, అది మా పెద్దలు నేను కార్చేదేమన్నా రక్తం వెళ్ళి కాకుండా కారుతుంటారు ప్రేమ కోసం. ఇప్పుడైతే ఏమీ లేవు. హల్లెలూయా అమ్మా. అదే గమనించండి దేవుడు పెట్టారా, రక్తం అంటే ప్రాణం. దేవుడు నీ కొరకు నా కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టిన ఆయన కోసం. ఆ చెట్టు కిందో ఆ పుట్ట కిందో కూర్చొని ఆ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునేది ఏదో చర్చిలోకి వచ్చి, ఎక్కడికి వచ్చి? అందుబాటులో ఉంది చర్చి, ఊర్లోనే ఉంది, దగ్గర ఉంది, దీనికి తలుపు కూడా లేదు, ఇంకా ప్రమాణం. హల్లెలూయా. ఆపేవాడు కూడా లేడు, తాళం నాకులాగా పాస్టర్ గారు తాళం విననేవాడు కూడా. వచ్చామా, మోకరించామా, ప్రభా ఈ సంఘానికి ఈ తాగుబోతోళ్ళను ఏదో కోపం డైరెక్ట్గా మైట్లో చేయకూడదు, సాగుబోతోళ్ళు మార్చు, తిరిగిపోతోళ్ళు మార్చు, తిరిగిపోతోళ్ళు మార్చు, ఏ విషయాలు మార్చు, దొంగలు మార్చు అంటే అవన్నీ చేసేది నువ్వేరంటారు రాష్ట్రం మనల్ని అంటారా? ఎక్కడో ఒకటి చూస్తారుగా మనల్ని. ఆలోచన చేయండి. సంతోషమే అన్నీ. నాకు ఇక్కడ కూడా అనిపించింది, ఫస్ట్ ఒక కథ చెప్దాం అనిపించింది. ఈ సంఘంలో చాలా మందికి రోషాలు ఎక్కువ, పౌరుషాలు ఎక్కువ. మాట అంటే మాత్రం ఈ అబ్బాయి అసలు మాట మీద ఉండకూడదు. అర్థమైందా? రాజుగారు అంట గుర్రం మీద ఊరంతా ఊరేగుతుంటే నాకు ప్రేరేపణ కొద్ది మాట్లాడా, కావాల్సి నేను వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుని మధ్యస్థం పెట్టే కాదు. హల్లెలూయా. నాకేం బాధలేదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. రాజుగారు అంట గుర్రం మీద రోజు ఊరేగుతున్నాడంట. ఈ రోజు ఊరేగేటప్పుడు రాజుగారు గుర్రం మీద అటుపక్క ఒకరిని ఇటుపక్కన ఒకరిని పెట్టుకున్నాడంట. ఆయన ఏమో గుర్రం మీద కూర్చున్నాడు, మమ్మల్ని ఏమో ఈ రోడ్డు అంతా నడిపిస్తున్నాడని వీళ్ళిద్దరికీ కోపం వచ్చిందంట. ఎట్టో కొట్ట ఈ గుర్రాన్ని మనం పూర్తి చేస్తే, ఏం చేస్తే పూర్తి చేస్తే అని చెప్పి ఒక పెద్ద గొయ్యి తవ్వారంట. ఎంతంట? పెద్ద గొయ్యి తవ్వారు.
తోపిన తర్వాత గుర్రాన్ని తీసుకెళ్ళి దాంట్లో దోసేశారు. దోసేసి అటుపక్క ఆడు ఇటుపక్క ఈడు. అరే ఎంత స్పీడ్కి వెళ్ళంటే గుర్రము ఊపిరాడుగా చచ్చిపోవాలని ఎన్నుకున్నారంట ఇద్దరు. అటుపక్క ఆడు ఇటుపక్క ఈడు. మరి 2 పోలియో చుక్కలు వేసుకుంటారుగా, బలం తగ్గిపోతుందిగా. తగ్గిపోదా? పోలియో చుక్కలు వేసుకోవాలి కదా, 1 2 వేసుకోవాలి. వేసుకుంటే ఏమొస్తాయి? మూమెంట్ వస్తాయి కదా. పెద్ద పెద్ద కరెంట్ తీగలు కూడా పట్టుకుని ఎక్సర్సైజ్ చేసేస్తాడు. హల్లెలూయా. ఏముంటే కాస్త పోలియో చుక్కలు. ఇప్పుడు పోలియో చుక్కలు ఒక డేట్ ఉండేది, టైం ఉండేది. ఇప్పుడు ఆ టైం లేదు. ప్రతి పల్లెటూరులో ఎనీ టైం వాటర్ దొరకపోయినా పోలియో చుక్కలు మాత్రం సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఈ గుర్రం మీద ఇటుపక్క ఇటు మట్టి వేస్తాడు, ఇటుపక్క సోయి లేకుండా వేస్తాడు. ఈ గుర్రం అంటే ఇటేస్తే ఎటు దొరుకుతుంది, ఇటేస్తే అటు దులిపింది, ఇటు దులిపింది, ఇటు దులిపింది. అమ్మాయ్యా చచ్చిపోయింది అనుకోండి. లేచి వీళ్ళు స్పృహ వచ్చి గుర్రం వెనక చూశారంట పూర్తి చేసేవని. గుర్రం పైన నిలబడిందంట. మీకు చేతులు ఉంటే చప్పట్లు కొట్టుంది, లేకపోతే ఇంకే కొట్టుంది. హల్లెలూయా. తెల్లారు లేకపోతే మమ్మల్ని తిట్టినోడే కానీ తిట్టినోడు ఎవడు ఉండవు. రాష్ట్రం అది పేరే కానీ మమ్మల్ని తిట్టేవాళ్ళే ఎక్కువ. ఆ వాక్యం చెప్తాడు, ఈ వాక్యం చెప్తాడు, అట్ట చెప్తాడు, ఇట్ట చెప్తాడు, నా కోసమే అన్ని చెప్పి మిగతా 30 మందిని వదిలేసి ఒకటి కోసం చెప్తారా పాస్టర్? నాకు అర్థం కాదు. హల్లెలూయా. నా గురించే చెప్పాడు, నా గురించి తెలుసుకొని చెప్తాడు. అర్థమైందా? మీకు కనుక దులుపుకునే అలవాటు ఉంటే ఈ సంఘంలోకి చాలా మంది మీకు దులిపే అలవాటు ఉందనుకో అమ్మా, అక్కలారా చెప్పండమ్మా. శక్తి ఏమన్నా దేశైనాములో శక్తి కదా, పరిశుద్ధాత్మ శక్తి. శక్తి అంటే ఏమనుకున్నారు? హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్తున్నా. చెప్పండి. మనం దులుపుకుందామా దులిపేద్దామా? రాట్లా. ఎందుకంటే దులిపే అలవాటు కాదు మనది, దులుపుకునే అలవాటు కాదు. మా ఎమ్మి ఒకసారి ప్రార్థన చేస్తుంది, అలా అక్క వచ్చింది, నేను ప్రార్థన చేస్తున్నా. మా ఎమ్మి అంటుంది, అయ్యగారు కళ్ళు మూసుకుని నువ్వు ప్రార్థన చేయాలి, ఏమి పట్టించుకోకూడదు. ఎందుకంటే మా అక్కను చూసింది ఏం చేస్తుంది తెలుసా? ఎదురుగుండానే దులిపేస్తుంది. నువ్వు కనుక కళ్ళు చేసుకుంటే మనం దులిపేద్దు కనుక నువ్వు కళ్ళు మాత్రం తెరవద్దు, నువ్వు ప్రార్థనే చేయాలి. ఏమో అది తిరిగి ఆత్మ తిరిగి చేతులు పట్టు తిరిగి నువ్వు మాత్రం కళ్ళు కదా. మీరు ఇటు ఉండదు, వచ్చి నాకు కదా కనపడతారు, మీకెక్కడ కనపడతారు? సరే మాట్లాగని చెప్పా. హల్లెలూయా. నిజంగా దులుపుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వచ్చాడు అంటాడు, అన్న నేనేమో ఆ రోజున తెలియక నువ్వు చర్చి కడతాను ఆపేసానన్నా, ఈ రోజు చూడన్నా నన్ను కొడతాకు వచ్చారు అన్నాడు. ఎవరయ్యా అన్న? వాళ్ళేనన్నా అంటే ఏం కాదులే, దేవుడు స్తోత్రం అన్న. నమ్ముతారు నమ్మరు. ఎవరైతే చర్చి జోలికి వస్తారో, దేవుని సంఘాన్ని పాడు చేస్తారో, ఎవరైతే సేవను పాడు చేస్తారో, విశ్వాసం పాడు చేస్తారో, ఈరోజు ఆ కుటుంబాలు ఉంటాయి. నువ్వో చోట నేనో చోట. అర్థమైందా? భార్య ఒప్పుకోరు. సంఘాలను విడదీసిన, సంఘాలని పాడు చేసిన దేవుడు చాలా మంది అంటారు, అక్క అక్కడ బాగా చెప్తాడు. ఎట్లా చెప్తాట? బాగా అదేం చెప్తాడు నాకు అర్థం కాదు. మా కొండాగుంట్లో బ్రాంచ్లో ఒక ఆమె ఉంది, మా అన్న అన్నట్టు వాళ్ళకి నచ్చి చెప్తాడట. ఆమె ఏమందంటే, అయ్యగారు ఆ పాస్టర్ భలే చెప్తాడు, ఆ పాస్టర్ భలే చెప్తాడు, భలే. ఏం చెప్పాడమ్మంటే, అదే భలే చెప్తాడు. అది ఏం చెప్పాడు? భలే. అది ఏం చెప్పాడు? భలే చెప్పాడు. ఏమన్నా మాత్రం అన్న ఆ పాస్టర్ ట్రైనింగ్ చేసాడమంటే చేశాడు. మా 4 పెద్దలు ఉన్నారు, ఈ ట్రైనింగ్ చేయాల, ఆయనకంటే బాగా చెప్తారన్న. హల్లెలూయా. కొన్నిసార్లు చెప్పాల్సిన చోట కప్పనంత ఎవరు తెలియదంట. కప్ప ఎక్కడ ఉందో ఏం చేద్దంట? పావుని కప్ప, ఏయ్ నేను ఎక్కడున్నాను రావే అంట. పావుని ఏం చేసి
అరిచి. మనం కూడా ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ అరిస్తే పాములన్నీ మనం మింగటానికి కాదు, మనం దాన్ని మింగటానికి. రివర్స్. మీకు ఎట్లా అర్థమైందో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దులుపుదామా దులుపుకుందామా? ఇష్టంలే, మేము దులిపే రకమే. దులుపుకుందాం. ఏం చేద్దాం? దులుపుకుందామా దులిపేద్దామా? మనసు ఒప్పుకుంటలేదే. అక్క చెప్పండి అక్క, ఏం చేద్దాం? దులుపుకుందామా దులిపేద్దామా? దులుపుకుందాం అనుకో నలుగురు వస్తారు. దులిపేమనుకో అన్న పాట పడాడు. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కుమిలిపోతున్నాను. ఇంటి మీద పిచ్చుకను నేను ఎప్పుడు పిలుస్తాం? మన బలం అయిపోయి ఉంటుంది, నేర్పు వచ్చేసి ఉంటుంది. నా బలమా ఎప్పుడు దేన ప్రార్థన? ఉన్నప్పుడా వెళ్ళిపోయినప్పుడా? ఎప్పుడవుతుంది పాట? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం తెలుసా? అయ్యగారు 2 గంటలు కూర్చొని పాడి డ్యాన్స్ చేసి ఆడి వాక్యం చెప్తూ అలుపురాదు అయ్యగారికి. ఏమీ చేయకుండా అల్లెలేమంటే సగం ఎత్తి ఇంకేమనంటే సీరియస్గా చూసి వాళ్ళకి ఎక్కువ నీరసం వస్తుంది. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవరాడు? మీరు కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనా? నాకు అర్థమైంది, మీరు దులిపేదాకమే, దులుపుకునే రకం కాదు. హల్లెలూయా. ఒప్పుకోవాలి. కొన్ని ఏం చేయాలంట? మూసి పెడితే ఏం చేద్దంటమ్మా? ఏం చేస్తే అతిక్రమములు దాచిపెట్టేవాడు వాటిని బ్రహ్మాండంగా ఒప్పుకుంటాం. ఎవరు లేనప్పుడు చర్చికొచ్చి ప్రభు అనే పాపం చేసింది అయినా నేను పాపం చేశాను చేసిందే చెప్పి మళ్ళీ అదే పని ఒప్పుకుంటాం కాదు. ఎవరినే కొత్తగా నేర్చుకున్నాను నేను వదిలేసిన అయ్యారు అదే నన్ను అప్డేట్ వర్షం ఏంటంట నేను వదిలేసి చాలా కాలం అది మాత్రం నన్ను అది అందుకొని అంటాడు నీ పాపము నిన్ను ఇటువంటి మాటలు చెప్తే ఆ పాపని పిలవబాకని అంటారు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మందికి కోపం ఎక్కువ. అర్థమైందా? ఇక్కడే ఉంటారు. నాకు తిరిగి అలవాట్లేదు ఎండకి. రండి ఆ వచ్చిన ఒకటి చదవండామా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు చూడండి, యావత్తు మంద ఏంటంట? మంద. అప్పుడప్పుడు వర్షాకాలం గొర్రెలకి ఏమొస్తాయి? జలుబు చేస్తాయి మనలాగా. నాకు కూడా పెద్ద అనుభూలే. మా మామకి గొర్రెలు ఉంటే అప్పుడప్పుడు నేను తోటకి వెళ్తే ఆయన 2 కాళ్ళ మీద పెట్టుకుని ఆయన ముందు పోతాడు. హల్లెలూయా. అప్పుడు తెలుసుకున్నా ఏమొచ్చిందంటే జబ్బు వచ్చింది. అప్పుడప్పుడు నడుస్తుంటే కాళ్ళకి తోడు ఊడిపోయినట్టు అవి ఏమి ఊడిపోతాయంట? ఏంటన్నా ఎట్లు ఊడిపోతాయి గాడు దగ్గరని. మంద అంటే సంఘం. హల్లెలూయా. సంఘాన్ని వందనాలు అక్క బాగుండవా అక్క అన్నది. ఏంటికి వచ్చావు? ఏం పని మీద వచ్చావు అనకూడదు ఎప్పుడు కూడా. ప్రేమ ఏమనాలి? పాడతాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిదే.
ఉంది. కానీ దాని పెద్దగా ఇప్పుడు నయాన్ని ఏం చేస్తాం, దాన్ని వాడతలా. హల్లెలూయా. ఎందుకంటే వాడాల్సిన చోట వాడకుండా వాడుకోవడం చోట వాడేస్తే ఏమైపోద్ది? ప్రేమ ఉంటుందా, అయిపోద్దా? భలే కూర్చున్నారు ఇటంతా సీనియర్ సిటిజన్స్, అంతా మంచోడు డాక్టర్. హల్లెలూయా. అయిపోయింది. నా దగ్గర సెల్ ఇచ్చారు, చూడలే సెల్ ఇంకా. అమ్మా ముగిద్దాం. గమనించండి, ప్రేమ అర్థమైందా? యేసు ప్రభు అందరినీ ప్రేమించాడా? శిలువ మీద దొంగను ప్రేమించాడా? పాపాత్మురాలని స్త్రీని ప్రేమించాడా? సమరైన స్త్రీని ప్రేమించాడా? నిజం చెప్పాలి, నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. మనమైతే దులిపే రాకమే, మనంతా దులిపే రాకమే, దులుపుకునే రాకం చెప్తారా? యేసు ప్రభుకి సమరయ స్త్రీకి ఏమైనా బంధుత్వమా? కొన్ని పాపాత్మరాలైన స్త్రీకి యేసు ప్రభుకి ఏమైనా రక్త సంబంధమా? మరి అమ్మ నాకు అర్థం కాదు. ఇంకో విషయం ఏంటి తెలుసా? పాపం చేసినాడు బాగుంటాడు, పాపాన్ని చూసినాడు కూడా ఈ మధ్యలో ఉంటాడు నాలాంటోడు. ఇది అంటగా, ఏదంటగా, అది అంటగా, ఇది అంటగా, అట్ట అంతా అంటించేస్తాడు. చేసినాడు ఇంకో పని చేయించుకున్నాడు కూడా, చూసినాడు కూడా, మాట్లాడేటప్పుడు మధ్యలో మనం అవి మాట్లాడుతాం. వస్తారా వెళ్ళిపోతారా? వస్తారా వెళ్ళిపోతారా? ఆఖరికాడు అనే పాఠం అయితే నేను ఇంతే అంటాడు. ఏమంటారు? ఏం చేస్తాం వాళ్ళని? ప్రేమిద్దాం. దాని గురించి చాలా సంఘాలు, మా సంఘంలో కూడా చాలా సమస్యలు దానివల్లే వచ్చినాయి. హల్లెలూయా. నేనేమంటే అది మన పని. పల్లెటూరులో ఈజీగా దొరికిపోతారు, ఎందుకంటే 4 ఈదులే ఉంటాయి. అటెల్లా దొరికిపోతారు. అదే టౌన్ అట్టుగారు మా తిరుపతిలో ఎటు చీటాకు ఇవిడికి అనుకుని దొరకరు, అందరూ పశుద్ధులు అనుకున్నాను. హల్లెలూయా. దయచేసి దేవుడు పెట్టారా. నేనేమంటే మనం విమర్శించడం ద్వారా, వారి తప్పుని ఎత్తి చూపడం ద్వారా ఉపయోగం అయితే మనం దులుపుకుందాము, దులపకుండా ఉందాం. హల్లెలూయా. ఇంకోటి, మనం దులుపుకోకపోయినా బాగలేదు, కానీ దులిపామనుకో ఏమవుతాయి? ఊడిపోతాయి. ఏమవుతాయి? ఊడిపోతాయి. దులపాకండి. అర్థమైందా? ఎవరి పాపానికి వారే, ఎవరి పుణ్యానికి వారే. మన పని కాదు. యేసు ప్రభు అనుకుంటే పాపాత్ములను అప్పుడే ఉరిదీసేది. సమరయ స్త్రీని అయితే ముక్కలుగా ఎంతమంది సమరయ స్త్రీకి భర్తలో? 5 మనకు బాగా తెలిసి లెక్కలో. హల్లెలూయా. 6 మంది ఈ మధ్యకాలంలో మనం అన్నాం 6 పెళ్లిళ్ళు చేసుకున్నంత. 7 ఎప్పుడో చేసేసారంత బైబుల్లో. ఇప్పుడు కొత్తగా ఏమి గమనిద్దామా? నేనేమంటే నీకు ఈ సంఘం పెరగాలంటే మనలో ఏముంది? అమ్మా మనలో ఏముంది? అక్క టీడీపీ అక్క నవ్వుతుంది కానీ చెప్తలా. చెప్పాక మనలో ఏముంది? శక్తి ఉంది. హల్లెలూయా. ఏ శక్తి అంట? ఏ శక్తి ఉంటుంది? ఇక్కడ చూడండి, అక్కడ ఎవరు రాస్తున్నారు? అక్కడ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా గొలపబాకండి. జాగ్రత్తగా ఉండమంటే గొలపటమే, గొలపొద్దు. దొరికితే అన్ని. అర్థమైందా? నేను మాట చెప్పాలి. ఫినిషింగ్ వైర్కి వెళ్ళి నా పాప వేసుకున్నాడు గౌను, పొరపాటు ఆ ఫినిషింగ్ వైర్కి వేసే తులిపితే ఏమైతే మళ్ళీ వస్తా? ఏమైతే ఈ ఫినిషింగ్ వైర్కే. అర్థమైందా? కొంతమందికి ఎక్కడ దొరపాలో, ఎలా దొరపాలో, కొన్ని ఎందుకు దొరపాలో ఇదే ప్రాబ్లం. మనం చాలా దులిపేసాం. ఈ మధ్యలో పాస్టర్ అన్నాడు, నేను ఒక ఆయన దగ్గరికి వెళ్తే, పాస్టర్ గారు 2 వస్తే చాలు పరలోకం, ఈ చెత్త అంతా నాకు. ఎంతమంది వస్తే చాలంట? నిన్న ఎవరు నీ భార్య నువ్వా అని అడిగా.
కాదు, పిల్లలు కూడా ఉన్నారుగా. కొంతమంది చెప్తారు పాస్టర్లు, నేను పరలోకం దిగొచ్చానని చెప్తారు. ఇక్కడ పరలోకం సర్టిఫికెట్లు ఎవరికి లేరు అయ్యా. అమ్మా తప్పితే ఉందమ్మా? అందరికి ప్రభు మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు, ఏ భేదము. అందరూ చేశారు పాపం. ఆదాం చేయలా? మరి ఆదాం కొడుకు ఎవడు? మీ నాన్నగారే కదా ఏమా? మరి ఆదాం చేసినప్పుడు మనం చేయలేదా? మన జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. వచ్చాక నువ్వు చేసేది ఏమంది పాపం. హల్లెలూయ. ఇటు వచ్చాక అయిపోయింది. గమనిద్దాం కనుక దయచేసి ఈ 2 పనులు మీరు చేశారంటే కదా, మిమ్మును గూర్చి అంతేనా? అక్కడ ఈ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త. ఇది ఎవరిని ఏమనబాకండి. మేము కూడా అట్టాగే పరిశుద్ధ సంఘం, సార్వత్రిక సంఘం అని వచ్చిన దుమ్ము దులిపేసేవాళ్ళం. ఆ దులిపి ఇప్పుడు మేము దులుపుకున్నాం. ఎందుకంటే దొరికితే ఎవడు లేరు. హల్లెలూయ. దులపాకండి దయచేసి. ప్రేమతో వాక్యం చెప్పండి. దేంతో? ప్రేమతో చెప్పండి. వాళ్ళని ప్రేమించండి. పాట పాడతాం కదా, ఏమని? ప్రేమించేదా యేసు రాజా, ఏం చేద్దాం? ప్రేమిద్దాం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. నా మనసులో మొత్తం తిరిగేస్తుంది. సంఘానికి ఇంకొక రోగం ఉంటుంది. ఏ అలవాటు? అది ఈ అలవాటు. ఏ అలవాటు? అలుగు. ఈ పాస్టర్ గారు చక్కగా గ్రానైట్ వేసేసినాడు. ఇదేమంటారు? గచ్చేసేసాడు. అలగటానికి ఏం లేదు. అలగబాకండి. పాస్టర్ మీదో, అమ్మగారి మీదో, పక్కన వాళ్ళ మీదో. నేను ఇంకో మాట చెప్తాను. సంఘంలో అలిగి ఎక్కడికి వెళ్ళిపోతాం? పైకి వెళ్ళిపోతాం. అదే మీ భర్త మీద అలిగి మాట్లాడుకుని ఉంటావా? మీరెక్కడ దొరికాడురా అనుకున్నా, నాకు బాధ లేదు. హల్లెలూయా. నీ భర్త మీద అలిగి ఎన్ని రోజులు ఉంటాం మాట్లాడకుండా? మాట్లాడడం మీరు చెప్తలా మామూలు కాదు. మీరు అక్కడ మొక్కలు తిన్న కోళ్ళు ఇవన్నీ ముదిరిపోయినాయి. అదే ఈ పూట కాకపోతే ఆ పూట అందమైన అలుగు వెళ్ళిపోయి సాయంత్రానికి పనికి వెళ్ళేదో పలుకుతూ వచ్చేపాటికి మరి పాస్టర్ గారి మీద ఏం చేస్తున్నావు? నువ్వొద్దు. దయచేసి దేవుడి పెట్టాలా అలగబాకండి. ఏమవుతుంది అలిగితే? నేను అడుగుతున్నాను, చర్చిలు మానేసి ఇంకో చర్చిలు తిరిగితే ఏమన్నా వస్తుందా? ఒకటి వస్తుంది, నీరసం. ఏమవుతుంది? నీరసం వస్తుంది. తిరగబాకండి అట్ట. అర్థమైందా? చాలామంది చెప్పకూడదు కానీ మా దగ్గర కూడా తిరిగి ఇంకా తిరుగుతూనే ఉంటారు. స్థిరపడలా. హల్లెలూయా. నా బాధ ఏంటంటే ఆడు సంఘం కట్టాలని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. నేను అందరిని ఎడదోస్తాను తెలుసా? మా విశ్వాసులుగా నేను చూడను. మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. కానీ విశ్వాసులుగా చేసి వాళ్ళు ఇచ్చే తినేసి కొరకపెట్టి కొడుకోం అలా. హల్లెలూయా. మా సంఘ పెద్దలకు అదే చెప్తా, వదిలిపెడితే ఎవరు దగ్గర ఆరాధన అయినా పాట అయినా. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే నేను తిరుపతిలో ఉంటాను. కొండగుంటకి 90 కిలోమీటర్లు. నేను అకౌంట్ ఇక్కడికి వచ్చి సంఘం పెట్టానంటే ఒక పాస్టర్ అన్నాడు, అందరూ చెప్తున్నారు అబద్ధం, నువ్వు కూడా చెప్పేవన్నాడు. ఈసారి మీటింగ్ పెట్టి ఆయన స్పీకర్కి వేసేస్తే పోలేదని వేసేసా. హల్లెలూయా.
వచ్చి చర్చి చూసి ఆయనే చెప్తాడు 100 మందికి, ఇప్పుడు నిజంగానే దేవపాస్తం 20 మందిరం కట్టాడు అక్కడని. హల్లెలూయా. ఎవడు తిడుతున్నాడు ఆడికి అధికారం ఇచ్చి, నేను ఎవడేమంటున్నాడు ఆడిని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టి. అర్థమైందా? చివరిగా చెప్పి ముగిస్తున్నాను. యేసన్ గారంట సేవ చేసే రోజుల్లో ఒక ఆయన అంటాడంట యేసన్ గారిని చూసి, పద్నాలుగు తిట్టేవాడంట. ఏం చేసేవాడంట? పద్నాలుగు తిట్టేవాడు యేసన్ని. ఆడకేళ్ళు చెప్పి ఆడ సన్నాసి, ఆడ పనికిరానోడు, ఆడ పాట అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు అని తిడతా ఉంటాడు. యేసన్కి తెలిసి ఏం చేయాలి బాబా, ఇది ఏం చేయాలి బాబా, ఏం చేయాలి బాబా అంటే కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ మీటర్ పట్టించారు. ఎవరిదే? యేసన్ గారికి బాధ పిలిచి 1500 ఇచ్చి, అన్నా ఎందుకో నా కళ్ళలో నా మనసులో నువ్వే వెళ్తావని 1500 ఇస్తాడు. గౌరు గౌరు వేసి, అన్నా నీ గురించి ఊరందరికీ చెప్పానన్నా నువ్వు సన్నాసి అని, ఆ పని చేసావు ఈ పని చేసేవాడి గౌరు గౌరు నేర్చాడంట. హల్లెలూయా. ఎన్నిసార్లు తిట్టే మాట్లాడేటువంటి వాడు? నీ శత్రువు ఆకలి కొంటే ఏం చేస్తాం? సావాలి. అది అట్టాగే అనకూడదు. ఆకలి కొంటే వాడికి ఏం పెట్టమంట? అన్నం పెట్టి. వాడు మీ తల మీద నిప్పులు కుప్పగా మన కడుపు మండిపోద్దే. నా కడుపు మంటాయి కదా. చాలా మంది చెప్పినప్పుడు అలా సీను అలా ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు రాకుండా నా కడుపు మీద కొట్టాడు అయ్యి కదా. ఎక్కడ కొట్టాడు? అందుకని అంత పెద్ద అయిపోయింది నాకు అది నొప్పండి. హల్లెలూయా. కడుపు మీద కొట్టాడు. కొట్టనే నేనేమంటే యేసు ప్రభు కంటే ఘోరంగా మన నేను సాంపవం చచ్చిపోం కూడా. హల్లెలూయా కదా. గొప్ప భాగ్యం కదా మనకి ఇచ్చాడు. గొప్ప దేవుని కలుగుండి మనం ఇంకా పైకారం ఏం తెలుసా? నీకో ముద్ద నాకో ముద్ద. ఇక్కడ బల్లారాధన తీసుకుంటాం, అక్కడ ఎవడన్నా అన్నదానం చేస్తున్నామంటే ఫస్ట్ క్లాస్ మందే ఇస్తున్నారు. అదేమంటే ప్రసాదం అంట. ఏదో చేద్దాం. హల్లెలూయా. దయచేసి దేవుడు పెట్టాలా. ఎందుకు చెప్తున్నానంటే సంఘము ఎవరో దీనికోసం కట్టం కాచింది. అధ్యక్షులు ఉంటారు ఎవరో ఒకరు, అధ్యక్షులకు గౌరవం ఇవ్వాలి. హల్లెలూయా. సేవ చేసేవాడిని. వచ్చిన సమస్య ఏంటంటే యేసు ప్రభు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. అద్భుతాలు చేస్తుంటే ఎవడాడా ఆ మరీదాని కొడుకేనా, ఆ వాటరింగ్ వాడు కొడుకునేడు అన్నాడంట. యేసు ప్రభుకి ఎక్కడేగి చేసే అద్భుతాలు అక్కడ పడేసి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఎందుకని? ప్రవక్త స్వదేశంలో ఘనత రాడు. అదేమో దేవుడి దయ వల్ల నేను మాది గోదావరి ఏమో, మా ఇంటి పక్కన సిఎస్సి తెచ్చుకుంటారు. వెళ్ళినప్పుడు నాకే వాక్యం ఇస్తారు. హల్లెలూయా. అదే ఇంట్లో ఇచ్చేవాడు కాదేమో. ఎవరుగా ఇప్పుడున్న ఇస్తున్నాడు ఏమనుకుంది అని అనుకుంటా. మరి మీరేమనుకుంటారు? హల్లెలూయా. దేవుడు అన్న నీ ఊరే, కానీ దేవుడు అన్న కళ్ళు తెరిచేపాటికి సేవ సొంతాలు అయిపోయింది. చేయాల్సిన సేవ అయిపోయింది. కట్టాల్సిన కానీ మామగారేనమ్మా, నీకు మామ అయితే నీకు నాన్న అవుతారా? కొత్తగా పెళ్ళైనోడు ప్రార్థన చేయమంటే చేసాడట. ప్రార్థన చేస్తున్నట భార్య, తండ్రి నీకు స్తోత్రం, ప్రభా నీకు స్తోత్రం. నా తండ్రి నేను ప్రార్థన చేస్తాను చేయడం. నా మామ నీకు స్తోత్రం, నా మంచి మామ నీకు స్తోత్రం అన్నాడు. సరే మామ అనకూడదు, నువ్వు అన్నావుగా మీ నాన్న అయితే నాకు మామ అవుతాడు కదని. అత్తగా ఇది తొడు తెరిచేపాటికి చాలా టైం అయిపోయింది. హల్లెలూయా. అపోస్తల కార్యంలో ఆ మాట ఉంటుంది, చదివి ముగించేద్దామే. చూడండి వాళ్ళ నాన్నగారు చేసిన సేవ చదువుద్ది పాస్టమ్మ చదువుద్ది మాట. చూద్దాం. అపోస్తల కార్యం 8 మీలో చాలా మంది తెలుసు, మా వాళ్ళకి తెలియదు కాబట్టి మాట చెప్తున్నాను. 20 పౌలు గారు అనేక సంఘాలని కట్టి ఎవరికి అప్పగించారంట? పెద్దలకు అప్పగించాడంట. ఎవరికి అప్పగించాడు? దేనికి? వాళ్ళకి సేవ చేయటం రాదనా? సంఘం కడతాం రాదనా? మందిరం కడతాం రాదనా? చదవండి 14, 23 చదువమ్మా. మరి ప్రతి సంఘములో 14, 23 అమ్మా. 14, 23
వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు అది హల్లెలూయా. నేను గూడూరులో ఉంటాను. మా సంఘ పెద్దలు నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘానికి వెళ్తారు. హల్లెలూయా. రెండో వారం నేను వచ్చి ఈ 4 సంఘాలు 9ంటికి ఒకటి, 11ంటికి ఒకటి, 4ంటికి ఒకటి, 6ంటికి ఒకటి పల్లారాధన చేస్తాను. అంటే అన్ని ఒకే ఊర్లో ఉండవమ్మ. ఒకటి కోటిపాలు, కొండగుంటకు 15 ఉంటుంది బాబు, 20, కొండగుంటకు 20. అక్కడ నుండి తిమ్మసముద్రం ఒక 4 కిలోమీటర్లు. అక్కడ నుండి నిండలే ఒక 15 ఉంటుంది. అక్కడ నుండి మా ఊరికి వెళ్తాకి బయలుదేరుతున్నాం. వెంకటగిరికి ఒక 20 ఉంటుందా, వెంకటగిరి. అక్కడ నుండి తిరుపతికి వెళ్తాం. నేను ఉదయం 5 గంటలకు బయలుదేరితే నైట్ నేను వెళ్ళేపాటికి 1 గంట. నన్ను పాస్టర్ గారు అడిగాడు, మీకు అలుపు రాదా అన్నాడు. నాకు అలుపు రాదు కానీ నాతో పాటు ఉన్న పెద్దలకు వస్తుందంట. హల్లెలూయా. నేను చెప్పలా, నేను ఇంకో గంట వాక్యం చెప్తే నాకు రాదు నీరసం. ఎవరికి వస్తే దయచేసి దేవుడు పెట్టారా ఆలోచించండి. మామూలుగా ఎవరికి రావాలి నీరసం? మరి ఎవరికి వస్తుంది? అదొక ఆనందం. హల్లెలూయా. మనలో ఏముంది అమ్మా? శక్తి ఉందా? కాబట్టి దేవుడు ఆ శక్తితో నిన్ను నింపి నడిపించును గాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తాను. ఇంకా అయిపోయింది. ఎందుకంటే కదా టైం అయింది. 45 నిమిషాల కంటే ఎక్కువ చెప్తారంట. అది ఇటు కొట్టి వెళ్ళిపోద్దంట. లేచిన నుంచోండి అమ్మ, అటు ఇటు వెళ్ళబాకండి. అందరూ లేచి నిలబడండి అమ్మ. మీ కాళ్ళు నొప్పులు తగ్గాలి, మీ బాధలు తగ్గాలి, మీ రోగాలు తగ్గాలి, మీరు బాగుండాలి, ఈ సంఘం విస్తరించబడాలి, ఈ సేవను దేవుడు దీవించాలి అని కోరుకుందాం. మనసారా ప్రభుకి ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నేను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా, నీవు మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా.
మనము సంఘం మీద అలగొద్దు, సంఘానికి వచ్చే వారిని విమర్శించవద్దు, సంఘంలో కొరతల్ని ఎక్కిరించవద్దు, సంఘము సమకూర్చే దేవుడి వైపు చూసేటట్టు, ఐక్యతగా సమాధానంగా ఉండినట్లు ఈ సంఘాన్ని సేవను దేవుడు దీవించి వారు శాంతి గారి తండ్రి గారు 40 సంవత్సరాలు ఆయా ప్రాంతాల్లో చేసిన సేవను దేవుడు దీవించి ఈ ప్రాంతంలో తన సొంతలో ఒక సంఘాన్ని కట్టుకున్నారు కనుక ఈ సేవను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు మా మధ్యలో ఉన్న పెద్దలు జోసెఫ్ అన్న గారు, ఒలీ గారు, ఏమిమా, క్యాథరిన్ ప్రార్థన చేస్తారు. కలిగి ఆయా గొడవలు పెట్టుకొని బయటకు వెళ్ళడం కాదు, కానీ అన్ని సమర్థించుకొని తన సంఘ కాపరికి లోబడి ఈ యొక్క సేవలో ముందుకి నీ బిడ్డలు రావాలని ఆశపడుతున్నాను ప్రభా. వాళ్ళని ఆశపడడానికి ఇష్టపడ్డ దేవుడు ఉందండి. ఆ బిడ్డలో ఆశ పుట్టించండి. నేను దేవుని అంతకి వెళ్ళి మొరపెట్టాలనే ఆశ బిడ్డలో పుట్టించండి ప్రభా. అవునండి, ఈ సందర్భంలో ఎంతో కన్నీరు కార్చాలి చూపిస్తున్నాను. అవునండి, ఈ సంఘంలో కన్నీరు కాదే తప్ప ఈ సంఘం అభివృద్ధిని ప్రార్థన సరిస్తున్నాం. సంఘం కన్నీరు కార్చే సంఘంగా ప్రతి కన్నీరు ఈ సంఘంలో కాడుతారు అభివృద్ధి చెందుతుంది. అనేక ఎంతో కన్నీరు కావాలని వాక్యం శ్రమిస్తున్నాయి చూపిస్తున్న విధానాన్ని అవును ప్రభా. నీ బిడ్డలను దులుపుకొని వెళ్ళే ఆయా మనసును పుట్టించను ప్రభా. తులపడం కాదు కానీ ఏదైనా మాట అన్నగా దులిపేసుకొని నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి, ఎంతో ప్రయాస కావాలి ప్రభా, ఎంతో వేదన కావాలి నాయన. నీ దాసును బలపరిచిన ప్రభా. నీ దాసుడు బలంగా ఉంటేనే తప్పితే నా తండ్రి నాయన ఈ సంఘం బలపడదు ప్రభా. ఈ సంఘంలో చాలా ఆలోచనలు ఉన్నాయి తండ్రి. ఈ ఆలోచనల నుంచి నా తండ్రిని పక్కన పెట్టి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఏమైనా చేస్తాడని ఒక నిరీక్షణ బిడ్డలో పుట్టించమని అడుగుతున్నాను. అవును తండ్రి, ఎంతో కన్నీరు చూపిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు ఇక్కడ నడిపించినందుకు నాయన, నీ చిత్తంలో మేము వచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. నేను రావడానికి ఎంతో సందేహించాను కానీ నా తండ్రి నాయన నా యొక్క పనిని కూడా పక్కన పెట్టి ఇక్కడ నడిపించినందుకు నీకు స్తోత్రం ప్రభా. నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు నేను చూపించబోతున్నానన్న విషయాన్ని గుర్తు చేసినందుకు నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను ఉంచండి ప్రభా. నీ ఆత్మతో బలపడేటట్లు సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మ నిలబడాలి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి బిడ్డన తండ్రిని ఏక మనస్సు కలిగి సంఘంలో ఆయా వర్ధిల్లినట్లు సహాయం చేయండి ప్రభా. ఒకే మనస్సు కలిగి ఉండాలి ప్రభా. అటువంటి కృపణ తండ్రి ఈ సంఘ బిడ్డలకు దయచేయమని, ఈ సంఘానికి మమ్మల్ని నడిపించిన విధానం నీ కృపలో అది దాగి ఉంది కనుక నా తండ్రి నాయన ఈరోజు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తోత్రం ప్రభా. ఇక సంఘాన్ని అభివృద్ధి చేసి ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి అభివృద్ధి పదం నడిపించగల దేవుడు ఒక్కడే ప్రభా. నిన్ను విడిస్తే లోకంలో ఎవరు బతకలేరు నాయన. నిన్ను విడిస్తున్న తండ్రి ఈ లోకంలో ఎవరు కూడా నిలబడలేరు ప్రభా. నీ సంఘమే నిలబడాలి, నీ వాక్యం నిలబడాలి. నీ వాక్యం పరిశుద్ధతతో నింపి నీ పరిశుద్ధ ఆత్మశక్తిని బిడ్డలు పొందుకున్న ప్రభా. ఈ సంఘాన్ని బలపరిచినట్లు సహాయం చేసి ప్రభుత్వం మహిమ పొందమని అడుగుతున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
ప్రేమ కలిగిన తండ్రి నాయన యేసయ్య వందనాలు నా ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన యేసయ్య ఇవాళ రోజు నా ప్రభా నాయన యేసయ్య ఈ గ్రామంలో నా ప్రభా మందిరంలో నా తండ్రి నాయన యేసయ్య ఇప్పుడు వరకు నా తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా నా తండ్రి నాయన యేసయ్య ఆరాధన ద్వారా నా ప్రభా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మీ కృపను బట్టి మీకు వందనాలు నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి నాయన యేసయ్య ఈ యొక్క మందిరంలో నా ప్రభా ఇదిగో నా తండ్రి నాయన యేసయ్య పాస్టర్ గారు ఉన్నారు నా ప్రభా నాయన యేసయ్య గారు డేవిడ్ గారు నా తండ్రి నాయన యేసయ్య అదేవిధంగా విశ్వాసులు ఉన్నారు నా ప్రభా యవన బిడ్డలు ఉన్నారు నా తండ్రి స్త్రీలు పురుషులు నా ప్రభా నాయన యేసయ్య వృద్ధులు నా ప్రభా నాయన యేసయ్య ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నాయన యేసయ్య వాక్యం ద్వారా మీరు చెప్పిన మాట నా తండ్రి నాయన యేసయ్య రోజు నా ప్రభా ఏ సమయంలో ఖాళీ ఉంటుందో నా ప్రభా ఆ సమయంలోకి వచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా నాయన యేసయ్య ఎవరెవరు సమయాన్ని బట్టి వాళ్ళు వచ్చి నా ప్రభా నీ యొక్క మందిరంలో నా తండ్రి మోకరించి నా ప్రభా నాయన యేసయ్య ఈ మందిరానికి ఏ అవసరతలు ఉన్నాయో నా ప్రభా వాళ్ళ విజ్ఞాపన ద్వారా నా ప్రభా మీకు తెలియపరిచేదానికి సహాయం చేయండి నా ప్రభా. అదేవిధంగా మీరు సహాయం చేయండి నా ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ మందిరంలో నా ప్రభా ఏం వర్క్ ఉందో నా ప్రభా నాయన యేసయ్య నీ యొక్క పరిశుద్ధమైన నామంలో నా తండ్రి ఈ మందిరం పనులు పూర్తవును గాక నా ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇదిగో నా ప్రభా వృద్ధులు నా ప్రభా నాయన యేసయ్య వాళ్ళు నా ప్రభా నాయన ఎంతో నమ్మకంగా ఉండేదానికి సహాయం చేయండి నా ప్రభా. యవన బిడ్డలు నా ప్రభా స్త్రీలు పురుషులు నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఎవరన్నా నూతనంగా కానీ అన్యులు కానీ నా తండ్రి మందిరానికి వస్తే నా ప్రభా సంఘం పట్ల నా ప్రభా ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకునేదానికి నా ప్రభా ప్రేమగా నా తండ్రి వాళ్ళని రిసీవ్ చేసుకునేదానికి సహాయం చేయండి నా ప్రభా. సంఘ బిడ్డలు కూడా నా తండ్రి నాయన యేసయ్య ఒకరిపైన ఒకరు నా తండ్రి నీ యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా నా తండ్రి నాయన యేసయ్య ఐక్యత కలిగి ఉండేదానికి సహాయం చేయమని చెప్పి అడుగుతున్నాను నా తండ్రి. అయ్యా పరిశుద్ధమైన దేవా నీకు స్తోత్రం నా తండ్రి. ఈ కార్యములు నా ప్రభా ఈ యొక్క మందిరంలో మీరు చేయాలని నా ప్రభా యేసయ్య మీ పరిశుద్ధమైన నామంలో నా తండ్రి ఈ యొక్క చిన్న ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 నాయన మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తి మందిరానికి స్తోత్రం నాయన జీవాధిపతి జీవముల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆయనకు వందనాలు ప్రభా. నాయన ఈ సంఘం నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాగా సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి ఎంతో ప్రేమతో ప్రభా శాంతక్క గారి ప్రభా తండ్రి గారు ప్రభా అయా నాయన నీకు స్తోత్రం నాయన 40 సంవత్సరాలు ప్రభా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందిని రక్షించి ప్రభా ఈ సొంత గృహ నాయన ఊరిలో ప్రభా ఒక స్థలమును నిర్మించి ప్రభా మందిరం కట్టబడి ఉండగా ప్రభా నీ బిడ్డలు లేనప్పటికీ నీ ప్రభా నీకు స్తోత్రం నాయన. నీ బిడ్డ ద్వారా తన కుమార్తెను ప్రభా నాయన మీరు నిలబెట్టినందుకు నీకు స్తోత్రం నాయన. తన భర్తను నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. వారిని బట్టి వారి కుటుంబం వారి బిడ్డలు వారి కోడళ్ళు వాళ్ళ కొడుకులు అందరూ రక్షింపబడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా ప్రత్యేకంగా నాయన ప్రభా నీకు స్తోత్రం. ఈ సంఘాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా. అయా నాయన సంఘ అవసరతలు ప్రభా ప్రతి ఒక్కటి ప్రభా మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభా. అయా సంఘ అవసరతలు తీరాలంటే ప్రభా బయట వారు రారు కానీ ప్రభా నీకు స్తోత్రం నాయన. ఆయా సంఘంలో ఉన్న బిడ్డలే ప్రభు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిగా ఎంచుకునే ప్రభానికి స్తోత్రం నాయన. ఇది మన సంఘం అని ప్రభా మన కుటుంబంలో మనకి ఏది కావాలో ప్రభా మనం ఎలా తెచ్చిపెట్టుకుంటామో ప్రభానికి స్తోత్రం నాయన. ఆ రీతిగా ప్రభా ఈ సంఘం కొరకు నాయన ప్రతి ఒక్క విశ్వాసి ముందుకు వచ్చి ప్రభా సంఘం నాయన సంఘ అవసరతలు సంఘ పనిముట్లు కొరకు ప్రభా ఈ బిడ్డలు తలా ఒక చేసే కృపను అనుగ్రహించండి ప్రభా. ఆయా సంఘాన్ని ఇంకా ప్రభానికి స్తోత్రం అభివృద్ధిలోనికి మీరు తీసుకురండి ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా. అయా సేవకులు చెప్పిన వాక్యానికి ప్రభా లోబడి ప్రభా నీకు స్తోత్రం నాయన. అయా సేవకుల మాటలు కాదు కానీ ప్రభా నువ్వు మాట్లాడేవని ప్రభా నీ బిడ్డలు ఎరిగి తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా నాయన విన్న మాటలకి ప్రభా లోబడి ప్రభా నీ బిడ్డల ప్రభా నీకు స్తోత్రం నాయన. దులుపుకొని పోయేవారుగా ఉండేటట్టు సహాయం చేయండి ప్రభా. అయా దులిపేవారుగా కాకుండా ప్రభా నీకు స్తోత్రం నాయన. అయా వచ్చేవారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించే కృపను అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా పరిశుద్ధాత్మ దేవుడు అనేక ఆత్మలు మీరు తీసుకురండి ప్రభా. అయా రక్షణలోకి మీరు నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఒకరినొకరు సమాధానము కలిగి ప్రేమ కలిగి ప్రభా ఈ ఆత్మను పొందుకుని ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ సంఘంలో ప్రభా నీకు స్తోత్రం. ఈ ఆత్మనిచ్చి నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా 3 నెలలు మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం నాయన. అయా మేము ఇక్కడి నుంచి అనేక చోట్లకు వెళ్ళే కృపను కూడా అనుగ్రహించండి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయా నీకే వందనాలు స్తోత్రాలు మరొకసారి ప్రభా. ప్రత్యేకంగా ఈ సంఘాన్ని మీరు దీవించండి ఆశీర్వదించి ప్రభా అనేక ఆత్మలను మీరు తీసుకొచ్చి రక్షణలోకి నడిపిస్తున్నందుకు ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
పరిశుద్ధుడా ప్రభువుల దేవా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తెలుపుతున్నాను ప్రభువా. నాయన తండ్రి దూర ప్రాంతాన్ని ఇచ్చి ప్రభావ నీ బిడ్డలు మమ్మల్ని నడిపించి తండ్రి నేను ఇప్పుడు వరకు నీ మందిరాన్ని ప్రభువా నడిపించిన విధానాలు బట్టి నీకు స్తోత్రం అంటున్నాను తండ్రి. ఆయన మందిరంలో ప్రభు అనేక మంది ఆత్మలు నడిపించు బలపరచు అభివృద్ధి పొందబడి ఆయన వచ్చిన బిడ్డల ప్రభు ఆయన తిరిగి వెళ్లకుండా ప్రభు ఆయన నీవే సమకూర్చిన ఆయన పట్టదాలంగా విస్తారంతమైన పట్టదాలంగా ప్రభు ఈ మందిరంలో అనేక మంది నిలబెట్టుటకు సహాయం చేయమని అడిగి పెట్టుకుంటున్న సంఘాన్ని సంఘ విశ్వాస కుటుంబాలను కూడా ప్రభు ఆయన వాళ్ళ కుటుంబాల్లో ప్రభు ఆయన ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభు నడిపించి బలపరిచి గ్రామంలో అనేక మంది ప్రభు రోగులు ఉన్నారు. ఆయన అనేక మంది ప్రభు ఆయన అర్థమైన జీవితాలు నడిచేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మారు మనసు పాప క్షమాపణ పొంది ఈ సందాన్ని నడిపించి బలపరిచి నీ వాక్యం పట్ల పాటల ద్వారాగా ప్రభు ఆయన మాటల ద్వారాగా ఆయన ఒక చెవు ఇని ప్రభు నేను ఇన్నట్టు వెళ్లకుండా ప్రభు ఇన్ని హృదయంలో నేను నీరు పెట్టి తలింపు చేసుకొని ప్రభు ఈ మందిరంలో ఆయన ఒక మందిరంలో ఆయన నాటబడిన వారిగా ప్రభు నీ బిడ్డలను నడిపించు బలపరిచే ప్రభా బాధ్యతన్నిటి సహాయం చేయమని అడిగి వేడుతున్నాను తండ్రి. నేను ఐక్యతతో సమాధానంతో నింపుటకు సహాయం చేయి ప్రేమతో ప్రభు ఆహ్వానించుకొని ప్రభు ఒకరి పట్ల ఒకరి తండ్రి నాయన విభేదాలు లేకుండా కలిగి ఉండేందుకు సహాయం చేయి నాయన. ప్రతి ఒక్కరు ప్రభు నేను నీ రక్తంలో కడబడిన బిడ్డల ప్రభు నీకు స్తోత్రములు నాయన. అటువంటి వారాన్ని నిలబెట్టి బలపరిచిన తండ్రి నేను పూర్వం నుంచి వస్తున్న ఈ యొక్క మందిరాన్ని ప్రభు నేను నిలబెట్టుటకు సహాయం చేయమని మందిరంలో కావాల్సిన ప్రతి అవసరతలు కూడా నువ్వే తీర్చుటకు సహాయం చేయమని తండ్రి అడిగి వేడుకుంటూ నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నా పరమ తండ్రి. తిరుపతి నుంచి ప్రయాణంలో మా సంఘ పెద్దల ప్రయాణంలో నడిపించారు. నిండల నుంచి నైనా కొండాకుంట నుంచి కోటిపాలెం నుంచి కూడా నైనా మమ్మల్ని అందరూ సమకూర్చినైనా నడిపించినందుకు నీకు వందనాలు. గ్రామాన్ని ఒక్కసారి మీరు దర్శించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములైనా గ్రామం చుట్టూనైనా నీ కంచిని కాపుదల ఉంచమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం. ఈ సంగమ కొరకునైనా ఎవరు ఏ తలంపు అయితే పెట్టి ఉన్నారో దేవానికి స్తోత్రం. వాళ్ళ తలంపులను మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. శాంతకం మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. తనకిచ్చిన భర్తను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. తన కుటుంబంలోనైనా నువ్వు ఎవరినొకరు వాడుకుంటామని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రం. మేము విశ్వసించుతున్నాం. మేము నమ్ముచూ ఉన్నాం దేవానికి స్తోత్రములైనా. నీ కుటుంబంలో తండ్రి నీ బిడ్డలు వాడబడినట్లు నువ్వు సహాయం చేయండి. కుటుంబాన్ని మరి ఎంతగా నువ్వు దీవించమని ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం. సంగతులను బట్టి నీకు స్తోత్రములనైనా నీ బిడ్డలను బలపరచునైనా నీ బిడ్డలను స్థిరపరచమని అడుగుచూ ఉన్నాం. నీ తండ్రి నీకు స్తోత్రములనైనా నీ బిడ్డలు ఏకము కలిగినైనా ఏక మనస్సు కలిగినైనా ఒకరినొకరు ప్రేమించుకుంటూనైనా ప్రేమానురాగాలు కురిపించుకుంటున్న తండ్రి ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సంఘము చుట్టూనైనా నీ కంచిని కాపుదల నీ భద్రతను దయచేయమని నీ సన్నిధినంత వరకు మాకేమి కాదు నాయన. నీకు స్తోత్రం. అటువంటి విశ్వాసమును మాకు దయచేయమని అటువంటి నిరీక్షణ మాకు దయచేయమని నైనా నీకు స్తోత్రములు నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇలా ఈ దినాన్ని మాకు ఆశీర్వదించి ప్రభువా దూరమును మమ్మల్ని నడిపించి తండ్రి పరిచర్య ద్వారా ప్రభువా మీరు మహిమ పొందారని నీ నామ ఘనత కొరకే మిమ్మల్ని వాడుకుంటున్నారని నమ్ముచి ఉన్నాము. స్తోత్రాలనైనా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నా తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ దినం నా ప్రభా సూటిగా తేటగా ప్రభా బిడ్డలందరితో మీరు మాట్లాడారు. ఆ మాటను విన్నవారు ప్రభువా తండ్రి సరి చేసుకున్నట్టుకు నీ సన్నిధిలో నా ప్రభా నిలబడుటకు సహాయం దయచేయండి. బిడ్డలు నా ప్రభా సరి చేయకపోతే ప్రభువా నా తండ్రి మేము ముందుకు నడవలేము. మేము ఆశీర్వాదానికి పాత్రలు కాలేము ప్రభువా. అటు సహాయము బిడ్డలందరికీ దయచేయండి. బిడ్డలు ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారు మీరు ఎరిగిన్న దేవుడునైనా సంఘ పరిచర్లో నా ప్రభా ఏ విధమైన బాధ కలిగి ఉన్నారు ప్రభా ప్రతి బాధ నుంచి వారితో నా ప్రభా వినిపించండి. మీ ఆశీర్వాదపు మేలులతో నింపి నా ప్రభా మరొకసారి సంఘాన్ని పరిచర్ని ప్రభా విస్తరింప చేయమని ప్రతి బిడ్డని నా ప్రభా నీ కృపారెక్కల కింద భద్రపరిచి ఆశీర్వదించి దీవించి
నడిపించినని అయా ప్రభు మరొకసారి మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రియుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమస్తం అడిగి పొందుకొని నా పరమ తండ్రి. మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతురానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ స్వరత్వం ఇచ్చి నీవు కన్నా ఈ సంఘమును ప్రభువానికి స్తోత్రాలు. ఆయన యొక్క రెక్కల చాటున భద్రపరచమని కాయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. కొందనాలు ప్రభువా. దీనిలో నివసిస్తున్న ప్రతి ఒక్క ఆత్మను మీరు దర్శించమని అడుగుచూ ఉన్నాం. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. దాన్ని స్వీకరించేవారుగా, అంగీకరించేవారుగా, దాని ప్రకారం నడిచేవారుగా ప్రభుగా నీ బిడ్డలను మీరు నేను ఏర్పాటు చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ఈ యొక్క ఏర్పాటులోనూ ఇక చిత్తంలోనూ బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి. దేవుడు నా కొరకు నేను తన స్వరత్వం ఇచ్చాడని నేను ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించాలని ఒక ప్రార్థన ఆత్మతో బిడ్డలను నింపండి. నీ శక్తితో మీరు నింపండి. నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. ప్రభువానికి స్తోత్రాలు, ఆయనకు వందనాలు. ప్రభు అభిని విడిచిపెట్టేసేవారుగా కాక దానిని నమరం వేసుకుంటూ అనేక మందికి దాన్ని పంచిపెట్టేవారుగా బిడ్డలను ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. ఈ యొక్క ఏర్పాటులకి బిడ్డలను పిలువమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఎందరో తల్లిని అంగీకరించి ఉన్నారు వారందరినీ కూడా ప్రభు అనేక మందిని యొక్కకు నడిపించటానికి వాడుకోమని అడుగుచూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డని నేపబోడుగా మీరు వాడుకోనండి. ఈ యొక్క ఆత్మశక్తితో మీరు నింపండి, ఈ బలముతో నింపండి, నీ ప్రభావముతో నింపండి అని తండ్రి స్తోత్రాలు. ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దర్శించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంకా నీ ప్రభువా ఈ లోకంలో నాయన అనేక మంది యవన బిడ్డలు ఉంటారు నాయన, వారిని కూడా నీ సన్నిధిలోనికి నడిపించడానికి ఒక పాత్రగా నీ బిడ్డలను మీరు వాడుకోమని అడుగుచూ ఉన్నా. ఈ గ్రామంలో ప్రభువా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి వ్యాపార విషయంలో సహాయం చేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహ విషయంలో సహాయం చేయండి. వివాహమై గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలమును దయచేయండి నాయన. చూలాలుగా ఉంటున్న వారికి సుఖ పరిస్థితిని అనుగ్రహించండి నాయన. డెలివరీ అయిన బిడ్డలకు నాయన తల్లి బిడ్డ క్షేమకరముగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ గ్రామంలోనైనా అనేక మంది రోగస్తులు ఉంటారు. వారి యొక్క రోగముల నుండి విడుదల కలిగించండి ప్రభువా. నీ స్వస్థతను కలిగించండి ప్రభువా. నీ వద్దకు వారు నడిపించమని కోరుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభువా. నీ కృప నీ కనికరం ఎల్లవేళలుగా తోడుగా ఉంచి నాయన ఈ పరిశుద్ధాత్మ ప్రభు శక్తిని ప్రతి ఒక్క బిడ్డ పొందుకొని ప్రభువా ఈ యొక్క ఆత్మశక్తితో నాయన నింపబడి నాయన వాడబడినట్లు నీ కృపను దయచేయమని ఇంతవరకు నాయన విన్న ప్రతి ఒక్క మాట బిడ్డల హృదయాలలో నా నీరు కట్టి 30 60 100 ఫలించినట్లు నాయన నీ కార్యమును జరిగించమని కోరుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి నామములు ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చివరిగా లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, ఈ సంఘాన్ని, నీకు ఇచ్చిన గ్రామాన్ని, పొలాన్ని, స్థలాన్ని, పాడి పంటల్ని, సమస్తాన్ని, చేతి పనిని నీ దేవుడిని యెహోవాను దీవించినట్లు మనం అందరం ఒకసారి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా స్తోత్రం. అనువడుగు ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ ప్రియదాసులు ఎలిజబెత్ గారు ఈ గ్రామానికి తీసుకురావాలని ఆశపడ్డారు. డేవిడ్ గారు, శాంతి గారిని బట్టి వందనాలు. పరిమళమ్మ గారు తన భర్త కొరకు, అక్క గారు ఆయన బావగారి కొరకు కూడా స్తోత్రం. ఈ ప్రాంతంలో ఈ బిడ్డలందరితో, ఈ గ్రామ ప్రజలతో ఇంతవరకు మీరు మాట్లాడారు. వారిని దీవించి ఆశీర్వదించండి. వారి బలహీనతలో బలము శక్తినిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఓపికతో, ఓర్పుతో, సహనముతో 3 గంటలు నీ సన్నిధిలో నీ బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మాతో పాటు తిరుపతి నుండి వచ్చిన బిడ్డలు
కొండాగుంట నిండలి పోటుపాలు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంత దూరం సహకరించిన సంఘాన్ని మీ బిడ్డలను దీవించండి. మా కుటుంబాన్ని కూడా దీవించండి. ప్రత్యేకంగా ఈ సంఘాన్ని మీరు విస్తరింప చేయండి, వీరిని వర్ధల చేయండి, అభివృద్ధి చేయండి, నడవలసిన మార్గంలో నడిపించండి. వీరికి మీరు తోడైందండి. ఇది మొదలుకొని వీరిని ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన ప్రజలకును వచ్చిన బిడ్డలకును ఈ గ్రామానికి నడిపిస్తున్న సేవకునికి కుటుంబానికి సదా తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఏమైనా చేయగలం కదమొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. ఏమైనా చేయగలం కదమొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. వందనాలు. రేపు ప్రత్యేకించిన